హాయ్ అండి. నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. ప్రీ స్టిమ్యులేషన్ చెకప్ అంటే స్టిమ్యులేషన్ లేదా ఐవీఎఫ్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకునే ముందు బేసిక్ కొన్ని టెస్టులు అనేటివి బోత్ మేల్ అండ్ ఫీమేల్‌కి మనం చేయిస్తూ ఉంటాము. సో, వాటిలో రొటీన్‌గా మనం ఈసీజీ, 2డీ ఎకో, బ్లడ్ రిపోర్ట్స్ కానీ, ఈ రీనల్ ఫంక్షన్ టెస్టులు గానీ, ఇవన్నీ కొన్ని చేయిస్తూ ఉంటాము. నార్మల్ ప్యాటర్న్ ఈసీజీ ఎలా ఉంది అవన్నీ. సో, కొంతమంది కొన్ని లో స్టాండర్డ్ ల్యాబ్స్ నుంచి చేయించుకోవడము, లేదా ఏదో చేయించాలన్నారు కాబట్టి అని ఒకటి తెచ్చి రిపోర్ట్ ఇవ్వడము, ఇక్కడ చేయించుకోకపోవడము. అంటే ఇక్కడే చేయించుకోమని కాదు, ఒక స్టాండర్డ్ ల్యాబ్‌లో ఖచ్చితంగా ఈ టెస్ట్‌లు స్కిప్ చేయకుండా చేయించుకోవాలి. ఎందుకు అంటే, ఈ ఐవీఎఫ్ మెడికేషన్సే మనం కొన్ని హై డోసెస్ వాడతాం. వాటితో పాటి మనకు కొంచెం అనస్థీషియా రిస్క్ కూడా అనస్థీషియా ఇచ్చినప్పుడు ఉంటుంది. సో, ఈ అన్నిటికి ఈ బాడీ క్యాపబులా కాదా అనేది తెలుసుకోవడానికి ఆ టెస్ట్‌లనేవి రాస్తారు. సో, రొటీన్‌గా ఇవెందుకు చేయించుకోవాలి అని చెప్పి కొన్ని నెగ్లెక్ట్ చేసి కొన్ని వరకే కొంతమంది చేయిస్తుంటారు. అలా కాకుండా ప్రిస్క్రైబ్ చేసిన టెస్ట్‌ల వరకి చేయించుకుంటేనే మనం సేఫ్ జోన్‌లో అనేది ఉంటాము. లేదంటే అనస్థీషియా ఇచ్చేటప్పుడు కార్డియాక్ అరెస్ట్ అవ్వడం గానీ, ఈసీజీ అనామలీస్ ఇగ్నోర్ అయిపోవడం గానీ, ఇవన్నీ కొన్ని అనేటివి జరిగిపోతూ ఉంటాయి. సో, ఖచ్చితంగా ఈ ప్రీ స్టిమ్యులేషన్ చెకప్ అనేది ఖచ్చితంగా అందరూ చేయించుకోవడం బెటర్. థ్యాంక్ యూ.